గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఒక చిన్న మొక్క నుండి మన చేతిలో ఉండే మాత్ర వరకు అది ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. అసలు ఈ సహజ ఔషధాల వెనకున్న సైన్స్ ఏంటి చూద్దామా? సరే, మనం మార్కెట్లో కొనే హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి నిజంగా స్వచ్ఛమైనవేనా? వాటిలో కల్తీ జరిగిందేమోనని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే ఇది నేరుగా మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. సో దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదే ఔషధ కల్తీ. సింపుల్గా చెప్పాలంటే అసలైన మంచి వస్తువులో దాన్ని పోలిన నాసిరకం వస్తువును కలిపేయడమనమాట. ఇది జస్ట్ డబ్బుల కోసం చేసే మోసం మాత్రమే కాదు, మన ఆరోగ్యంతో ఆడుకోవడం లాంటిది. చాలా డేంజరస్. ఇక్కడ చూడండి, రెండూ అచ్చం ఒకేలా ఉన్నాయి కదా, కానీ ఒకటి నిజమైన బాదం పక్కు అయితే మరొకటి దాన్ని పోలిన ఆప్రికాట్ గింజ. దీన్ని కల్తీ కోసం వాడుతుంటారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? కల్తీని మామూలు కంటితో గుర్తుపట్టడం ఎంత కష్టమో కదా. మరి ఈ కల్తీని ఆపడమెలా? ఇక్కడే మనకు ఒక హీరోలాగా ఒక సైన్స్ బ్రాంచ్ వస్తుంది. దాని పేరే ఫార్మకాగ్నసీ. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రకృతి నుంచి వచ్చే మందుల స్వచ్ఛతను, నాణ్యతను సైంటిఫిక్గా చెక్ చేసే శాస్త్రమన్నమాట. ఈ చెకింగ్ ప్రాసెస్ శాస్త్రవేత్తల సొంత ఇంద్రియాలతోనే మొదలవుతుంది. అంటే ఆ మొక్క రంగు ఎలా ఉంది, వాసన ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, తాకితే దాని టెక్స్చర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూస్తారన్నమాట. దీన్నే టెక్నికల్గా ఆర్గానోలెప్టిక్ ఇవాల్యుయేషన్ అంటారు. సరే, బయటనుంచి చూడడం అయిపోయింది, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత మైక్రోస్కోప్ కింద పెట్టి ఇంకా లోతుగా, చాలా లోతుగా పరిశీలిస్తారు. అప్పుడే ఆ మొక్కల కణజాల నిర్మాణం, వాటి అసలు రహస్యాలు బయటపడతాయి. ఉదాహరణకు ఈ టేబుల్ చూడండి. మైక్రోస్కోప్లో చూసినప్పుడు స్టొమాటా అని చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి కదా, వాటిని లెక్కిస్తారు. ప్రతి మొక్కకి ఈ నంబర్ యునీక్గా ఉంటుంది. ఇట్స్ లైక్ ఆ మొక్క యొక్క బయలాజికల్ ఫింగర్ ప్రింట్. సో ఈ డేటాతో అసలైన మొక్కేదో, కల్తీ మొక్కేదో ఖచ్చితంగా చెప్పేయొచ్చు. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, కెమికల్ ఇవాల్యుయేషన్. ఈ దశలోనే ఆ మొక్కలో అసలు మందులా పనిచేసే రసాయనాలు ఏమున్నాయి, అవి ఎంత క్వాంటిటీలో ఉన్నాయనేది పక్కాగా నిర్ధారిస్తారు. దీనివల్లే ఆ మందు ఎంత పవర్ఫుల్ అనేది మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడుదాకా ఎలా చెక్ చేస్తారో చూశాం కదా. ఇప్పుడు ఆ ఔషధ మొక్కల్లో దాగి ఉన్న కొన్ని ముఖ్యమైన రసాయనాల గురించి తెలుసుకుందాం. మనకు ఆరోగ్యాన్నిచ్చే అసలు హీరోలు వీళ్లే. మన మొదటి స్టాప్ ఆల్కలాయిడ్లు. వీటిని మొక్కల శక్తివంతమైన రక్షకులు అని పిలవచ్చు. ఎందుకంటే మొక్కలు తమను తాము కాపాడుకోవడానికి వీటిని ఉత్పత్తి చేస్తాయి. అవే మనకు పవర్ఫుల్ మందులుగా పనిచేస్తాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి బేసిక్ నేచర్, అంటే క్షార స్వభావం కలిగి ఉంటాయి. అందుకే రుచికి కొంచెం చేదుగా అనిపిస్తాయి. ఈ లక్షణాల వల్లే వాటికంత ఔషధ శక్తి వస్తుంది. ఉదాహరణకు ఓపియం మొక్క నుండి తీసే మార్ఫిన్ ఉంది కదా, అది ఒక పవర్ఫుల్ పెయిన్ కిల్లర్. అలాగే సింకోనా చెట్టు బెరడు నుండి వచ్చే క్వినైన్ మలేరియాకి బెస్ట్ మెడిసిన్. ఇవన్నీ ఆల్కలాయిడ్ల ఫ్యామిలీకి చెందినవే. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్నవి గ్లైకోసైడ్లు. వీటి స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే వీటిని చక్కెరతో బంధించబడిన శక్తి కేంద్రాలు అనంటాం. వీటిలో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి షుగర్ పార్ట్, దాన్ని గ్లైకాన్ అంటారు. రెండోది నాన్ షుగర్ పార్ట్, దాన్ని అగ్లైకాన్ అంటారు. అసలు మందుగుణమంతా ఆ నాన్ షుగర్ పార్ట్లోనే ఉంటుంది. మరి షుగర్ పార్ట్ ఏం చేస్తుందంటే ఆ మందు మన శరీరంలోకి సరిగా వెళ్లడానికి హెల్ప్ చేస్తుంది. భలే ఉంది కదా. డిజిటాలిస్ అనే మొక్క నుండి వచ్చే డిగాక్సిన్ హార్ట్ ప్రాబ్లమ్స్కి చాలా కీలకమైన మందు. అలాగే సెన్న ఆకుల నుండి వచ్చే సెన్నోసైడ్లను మోషన్ ఫ్రీ అవ్వడానికి వాడతారు. ఇవన్నీ గ్లైకోసైడ్లే. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన వాసనల దగ్గరికి వద్దాం. సువాసనల వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. అవే టర్పినాయిడ్లు మరియు వోలటైల్ ఆయిల్స్, అంటే అస్థిర నూనెలు. మొక్కలకు వాటి స్పెషల్ స్మెల్ రావడానికి కారణం ఈ నూనెలే. అయితే ఇవి కేవలం వాసన కోసమే కాదు, వీటిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అందుకే గదా మనం వాడే కాస్మెటిక్స్, సోప్స్, ఫుడ్ ఐటమ్స్ ఇలా అన్నింటిలో వీటిని వాడతారు. పుదీనా నూనె, అదేనండి పెప్పర్మింట్ ఆయిల్, లవంగ నూనె, యూకలిప్టస్ ఆయిల్, ఇవన్నీ మనకు బాగా తెలుసు కదా. ఇవన్నీ శక్తివంతమైన టెర్పినాయిడ్లే. సరే, ఈ కెమికల్ క్లాసెస్ గురించి చాలా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మన డైలీ లైఫ్లో మనం వాడే ప్రాడక్ట్స్లో ఎలా కనిపిస్తాయో
కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్, ఆల్కలాయిడ్ మార్ఫిన్. దీన్ని తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి పవర్ఫుల్ పెయిన్ కిల్లర్గా వాడతారు. నెక్స్ట్, గ్లైకోసైడ్ సెన్నోసైడ్లు. ఇవి కాన్స్టిపేషన్ సమస్యకు చాలా జెంటిల్గా పనిచేసే లాక్సేటివ్గా ఉపయోగపడతాయి. ఇక ఫైనల్గా వాలటైల్ ఆయిల్ పుదీనా నూనె. దీని ఫ్రెష్నెస్, యాంటీసెప్టిక్ గుణాల వల్ల దీని టూత్పేస్ట్, మౌత్ వాష్లలో ఎక్కువగా వాడుతుంటారు. రోజు మనం వాడేదే. ఇదంతా చూస్తుంటే ప్రకృతిలో ఎంత పెద్ద మెడికల్ ట్రెజర్ దాగిందో కదా. ఫార్మకాగ్నసీ అనే సైన్స్ ఈ ట్రెజర్కి మనకు దారి చూపిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ భూమి మీద లక్షలాది రకాల మొక్కలున్నాయి. వాటిలో మనకి ఇంకా తెలియని, ప్రాణాలను కాపాడగలిగే మందులు ఇంకెన్ని దాగి ఉన్నాయో. వాటిని కనుగొనడమే మానవాళి ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్, ఒక అద్భుతమైన అవకాశం కూడా. సాధారణంగా మనకు తలనొప్పిగా అనిపిస్తే వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం కదా. అవును, జ్వరం వస్తే మరో మందు బిళ్ళ వేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి అని అడిగితే మనం ఏమనుకుంటాం, పెద్ద పెద్ద ల్యాబొరేటరీల్లో తెల్లకోట్లు వేసుకున్న సైంటిస్టులు తయారు చేస్తారు అని కదా. ఖచ్చితంగా అందరూ అనుకునేదదే. కాని అసలు నిజం వేరే ఉంది. అదేంటంటే, మనం కిటికీ బయట చూసే పచ్చని చెట్లున్నాయి కదా, అవి లక్షల ఏళ్లుగా ఒక నిశ్శబ్దమైన రసాయనిక యుద్ధం చేస్తున్నాయి. అవును, తమను తాము కాపాడుకోవడానికి అవి తయారు చేసుకున్న ఆయుధాలే ఇప్పుడు మన మందుల డబ్బాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఫార్మకాగ్నాలజీ చాప్టర్ 4లోని ఫైటోకెమికల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మొక్కలు కేవలం ఆక్సిజన్ ఇచ్చే యంత్రాలు మాత్రమే కాదు, వాటి లోపల రసాయన కర్మాగారాలు ఎలా పనిచేస్తాయో ఈరోజు డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ఆ రసాయన కర్మాగారాల పనితీరు అర్థం చేసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంటే ఒక మొక్క పరిస్థితి ఊహించండి. అది ఒకే చోట కదలకుండా ఉంటుంది కదా. అవును, దానికి జంతువుల్లాగా పరుగెత్తే కాళ్ళు లేవు. కరెక్ట్. శత్రువులతో పోరాడటానికి పళ్ళు, గోళ్ళు కూడా లేవు. మరి ఒక పురుగు దాని ఆకును తినడానికి వచ్చినప్పుడు అది తనును తాను ఎలా రక్షించుకుంటుంది? అక్కడే ఈ ఫైటోకెమికల్స్ రంగంలోకి దిగుతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. కణజాలం నుండి ఈ రసాయనాలను వేరుచేసి వాటి ఔషధ విలువల ఆధారంగా వాటిని వర్గీకరించడమనేది ఒక సైంటిఫిక్ డిటెక్టివ్ కథలాగా ఉంటుంది. డిటెక్టివ్ కథ అనగానే నాకో విషయం గుర్తొస్తోంది. మొక్కలు ఉత్పత్తి చేసే రసాయనాలను మనం చూసుకుంటే అందులో ఒక వర్గం చాలా డామినెంట్గా కనిపిస్తుంది. మీరు ఆల్కలాయిడ్స్ గురించే కదా మాట్లాడేది? అవును, అవే. అవి మన మెదడుపై, నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి కదా. అసలవి ఎందుకంత పవర్ఫుల్? అంటే ఒక సాధారణ ఆకులో ఉండే రసాయనం మనకు విపరీతమైన మత్తునివ్వడం లేదా భరించలేని నొప్పిని మాయం చేయడం ఎలా జరుగుతోంది? దానికి ప్రధాన కారణం వాటి రసాయనిక నిర్మాణంలో దాగి ఉన్న ఒకే ఒక్క మూలకం. అదే నైట్రోజన్. ఓహో, నైట్రోజనా? అవును. ఆల్కలాయిడ్స్ అనేవి ప్రాథమికంగా ఈ నైట్రోజన్తో కూడిన హెటెరోసైక్లిక్ సమ్మేళనాలన్నమాట. ఇవి అమైనో ఆమ్లాల నుండి తయారవుతాయి. రసాయనికంగా ఇవి బేసిక్ నేచర్ను కలిగి ఉంటాయి. బేసిక్ నేచర్. అవును, క్షార స్వభావం అంటారు కదా. అందుకే 1819లో మీస్నర్ అనే ఫార్మసిస్ట్ ఫస్ట్ టైం వీటికి ఆల్కలాయిడ్స్ అంటే ఆల్కలీ లాంటివి అని పేరు పెట్టారు. ఈ నైట్రోజన్ వల్లే ఇవి మన నాడీ వ్యవస్థలోని రిసెప్టార్లతో అచ్చం ఒక తాళంచెవిలాగా ఖచ్చితంగా సరిపోతాయి. ఒక్క నిమిషం. అంటే ఒక కారు ఇంజిన్ స్టార్ట్ కావాలంటే స్పార్క్ ప్లగ్ ఎలాగైతే ఒక చిన్న కరెంట్ షాక్ ఇచ్చి ఇంజిన్ను ఆన్ చేస్తుందో, ఈ ఆల్కలాయిడ్స్లోని నైట్రోజన్ కూడా ఒక స్పార్క్ ప్లగ్ లాగా పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఆ స్పార్క్ ప్లగ్ పోలిక ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. వావ్! అంటే అది రిసెప్టర్కు తగలగానే మన శరీరంలో నొప్పుల సిగ్నల్స్ మారిపోతాయా? బహుశా దానివల్లే ఓపియం నుండి వచ్చే మార్ఫిన్ లాంటివి అంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్గా పనిచేస్తాయా? అవును. ఆ స్పార్క్ ప్లగ్ మెదడుకు నొప్పి అనే సిగ్నల్ వెళ్లకుండా ఆపివేస్తుంది. లేదా సింకోనా చెట్టు బెరడు నుండి తీసే క్వినైన్ తీసుకుంటే అది మన రక్తంలోని మలేరియా పరాన్నజీవులను నేరుగా నాశనం చేస్తుంది. గ్రేట్! కానీ ఇంత శక్తివంతమైన ఈ ఆల్కలాయిడ్స్ను ఆ మొక్కల్నుంచి బయటకు తీయడం అంత ఈజీ కాదుగదా. ఈజీ కాదనే చెప్పాలి. ఇక్కడే ఫార్మకోగ్నోసీలోని ఫేమస్ అయిన స్టాస్ ఒట్టో విధానం అనే ఒక కెమికల్ పజిల్ను శాస్త్రవేత్తలు వాడతారు. అవును, ఈ స్టాస్ ఒట్టో విధానం గురించి నేను చదివాను, కానీ ఇది కొంచెం గందరగోళంగా అనిపించింది. ఏదో పదే పదే యాసిడ్స్, బేస్లు వాడుతూ ఉంటారని అర్థమైంది. అసలు దాని వెనక ఉన్న లాజిక్ ఏంటి? లాజిక్ చాలా సింపుల్. ఈ ఆల్కలాయిడ్స్ సాధారణంగా నీటిలో అస్సలు కరగవు.
కానీ ఈథర్, క్లోరోఫామ్ లాంటి ఆర్గానిక్ సాల్వెంట్స్లో కరుగుతాయి. ఓకే. కానీ వాటికి యాసిడ్ తగిలితే అవి సాల్ట్స్గా మారిపోయి మళ్లీ నీటిలో కరుగుతాయి. ఈ 2 లక్షణాలతో సైంటిస్టులు ఒక చిన్న ఆట ఆడుకుంటారు. మొదట మొక్కపొడిలో సున్నం కలుపుతారు. సున్నం క్షార స్వభావం కదా? అవును, అది మొక్కల్లో ఉన్న టానిన్స్ పట్టు విడిపించి ఆల్కలాయిడ్స్ను ఫ్రీ చేస్తుంది. అప్పుడు ఈథర్ వాడి వాటిని లాగిస్తారు. ఆ తర్వాత మళ్లీ యాసిడ్ వేసి ఆక్వస్ ఫేజ్లోకి, అంటే నీటిలోకి మారుస్తారు. ఓహో, అంటే కరిగే స్వభావాన్ని మార్చుకుంటూ ఒక వల వేసి చేపను పట్టినట్లు వేరుచేస్తారనమాట. ఎంత తెలివైన పద్ధతి! మరివి చూడ్డానికి అన్నీ ఒకేలా తెల్లండి పౌడర్లాగా ఉంటాయా? ఏమైనా మినహాయింపులున్నాయా? మినహాయింపులు ఖచ్చితంగా ఉన్నాయి. సాధారణంగా ఆల్కలాయిడ్స్ అన్నీ రంగులేమి క్రిస్టల్స్ లాగానే ఉంటాయి. కానీ పొగాకులో ఉండే నికోటిన్ మాత్రం ద్రవరూపంలో ఉంటుంది. అంటే లిక్విడ్ ఫామ్లో అనమాట. అవును. అలాగే రంగుల విషయానికొస్తే బెటానిడిన్ అనే ఆల్కలాయిడ్ ఎరుపు రంగులో ఉంటే బర్బెరిన్ పసుపు రంగులో ఉంటుంది. ఓకే. ఒక బలమైన అణువుగా నైట్రోజన్ స్పార్క్ ప్లగ్గా పనిచేసే ఆల్కలాయిడ్స్ వినడానికి పవర్ఫుల్గానే ఉన్నాయి, కానీ ఇవి అప్పుడప్పుడు కొంచెం మొరటుగా కూడా పనిచేస్తాయి కదా? మొరటుగా అంటే మీ ఉద్దేశం? అంటే మన శరీరంలోకి వెళ్ళాక ఎక్కడ పనిచేయాలో అక్కడే పనిచేసేలా వాటిని కంట్రోల్ చేయడం కష్టమేమో అనిపిస్తోంది. మరి మొక్కలు ఇంతకంటే స్మార్ట్గా ఆలోచించలేదా? ఒక డెలివరీ ఏజెంట్లాగా ఎక్కడ అవసరమో అక్కడే చేర్చే సిస్టమ్ ఏదైనా ఉందా? మీరు కరెక్ట్ పాయింట్కొచ్చారు. ఆ స్మార్ట్ డెలివరీ సిస్టమే గ్లైకోసైడ్స్. ఆల్కలాయిడ్స్ కేవలం ఒకే రసాయన అణువు మీద ఆధారపడితే, గ్లైకోసైడ్స్ 2 వేరువేరు అణువుల టీం వర్క్తో పనిచేస్తాయి. గ్లైకోసైడ్స్, ఆ పేరు వింటేనే అందులో ఏదో తీపి దాగి ఉందని అర్థమవుతోంది. అవును, హైడ్రాలిసిస్ ద్వారా గ్లైకోసైడ్స్ 2గా విడిపోతాయి. ఒక భాగం గ్లైకాన్ అంటే చక్కెర భాగం, రెండవ భాగం అగ్లైకాన్ లేదా జెనిన్, ఇది చక్కెర కాని భాగం. ఇక్కడే నాకు డౌట్. మొక్కల అసలైన ఔషధ గుణాలన్నీ ఆ అగ్లైకోన్లోనే దాగి ఉన్నాయని నాకు తెలుసు. మరి అలాంటప్పుడు ఈ చక్కెర భాగమైన గ్లైకాన్ అక్కడ ఏం చేస్తున్నట్లు? ఊరికే దానికి అతుక్కుని ఉంటుందా? లేదు, ఇక్కడే ప్రకృతి తెలివితేటలు బయటపడతాయి. ఆ అగ్లైకాన్ భాగం చాలా పవర్ఫుల్ మందు. కాని అది డైరెక్ట్గా మన శరీరంలోకి వెళితే మన బాడీ దాన్ని గ్రహించకపోవచ్చు, లేదా అది గమ్యస్థానం చేరకముందే నశించిపోవచ్చు. ఓహో, అప్పుడు ఈ గ్లైకాన్ హెల్ప్ చేస్తుందా? అవును, ఆ సమస్యను పరిష్కరించడానికే గ్లైకాన్ అనే ఈ చక్కెర భాగం దానికి అతుక్కునుంటుంది. అది అగ్లైకాన్ను రక్షిస్తూ శరీర కణాల గుండా సులభంగా రవాణా అయ్యేలా చూసుకుంటుంది. అమేజింగ్! అంటే ఈ గ్లైకోసైడ్స్ పనితీరు చూస్తుంటే నాకు పోలిక తడుతోంది. ఇక్కడ చక్కెర భాగం ఒక క్యాబ్ డ్రైవర్ లాంటిది. క్యాబ్ డ్రైవరా? భలే ఉంది. అవును, అందులో కూర్చున్న విఐపి ప్యాసింజర్ ఆ గ్లైకాన్. ఆ ప్యాసింజర్ దగ్గర అసలైన పవర్ ఉంటుంది, కాని అతను దారి తప్పిపోయే ఛాన్సుంది. అందుకే ఆ క్యాబ్ డ్రైవర్ ఆ విఐపిని కారులో కూర్చోబెట్టుకుని కరెక్ట్గా గమ్యస్థానంలో దింపుతాడు. అంతేనా? ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. ఆ క్యాబ్ డ్రైవర్ లేకపోతే వీఐపీ ప్యాసింజర్ తన టార్గెట్ రీచ్ అవ్వలేడు. ఉదాహరణకు మనం గుండె జబ్బులకు వాడే డిజిటాలిస్ తీసుకుంటే అది ఒక కార్డియాక్ గ్లైకోసైడ్. అందులోని అగ్లైకాన్ నేరుగా గుండె కండరాల లయను సరిచేసే అంత శక్తివంతమైనది. ఆ ప్యాసింజర్ను సురక్షితంగా గుండె వరకు చేర్చే బాధ్యత ఆ చక్కెర భాగం తీసుకుంటుంది. వావ్, వినడానికి చాలా బావుంది. మరి వేరే ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ఇందులో? ఉన్నాయి గదా. మలబద్ధకానికి వాడే సెన్న ఆకులు, లేదా మనం చర్మం కోసం వాడే అలోవెరా, ఇవన్నీ యాంథ్రాక్వినోన్ గ్లైకోసైడ్స్కి ఉదాహరణలు. వీటిని గుర్తించడానికి బోర్న్ ట్రాగర్ టెస్ట్ చేస్తారు. అందులో పింక్ లేదా ఎరుపు రంగు ఏర్పడుతుంది. గుండె, కడుపు సమస్యలు సరే, కాని వీటిని మొక్కల నుంచి తీయడానికి సాక్స్లెట్ విధానం వాడతారని విన్నాను. ఇందాక చెప్పిన స్టాజోవోటో విధానంలాగే ఇందులో కూడా యాసిడ్స్ మారుస్తూ ఉంటారా? లేదు, సాక్స్లెట్ ఉపకరణం పనిచేసే తీరు వేరు. ఇది మనం కాఫీ తయారు చేసే ఫిల్టర్ లేదా పెర్కోలేటర్ లాగా పనిచేస్తుంది. ద్రావకం ఆవిరై పైకి వెళుతుంది, చల్లబడి మళ్లీ కిందకు వస్తూ గ్లైకోసైడ్స్ను లాక్కొస్తుంది. ఓహో, ఒక సైకిల్లాగా జరుగుతోందన్నమాట. అవును, కాని కొన్ని గ్లైకోసైడ్స్ వేటికి చాలా త్వరగా నశించిపోతాయి. వాటిని థర్మోలబాయిల్ అంటారు. అలాంటి వాటిని మాత్రం ఉష్ణోగ్రత పెరగకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే, లోపలి భాగాలకు వెళ్లి పనిచేసే మందుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కొద్దిగా బయటకొద్దాం. కొన్నిసార్లు మనం ఒక తోటలో నడుస్తున్నప్పుడు
ఒక అద్భుతమైన వాసన వస్తోంది. హ్మ్, యూకలిప్టస్ చెట్ల కింద వెళుతుంటే ఆ గాలి పీల్చగానే జలుబు తగ్గిపోయినంత ఫీలింగ్ వస్తోంది. ఇవి నేరుగా గాలిలో కలిసిపోయి మన భావోద్వేగాలను ఉత్తేజపరిచే రసాయనాలు. వీటినే టెర్పెనాయిడ్స్ లేదా వోలటైల్ ఆయిల్స్ అంటారా? అవును. ఇవి శ్వాసనల రసాయన శాస్త్రానికి సంబంధించినవి. మొక్కలు గాలిలోకి వదిలే అదృశ్య సందేశాలివి. వీటిని ఎసెన్షియల్ ఆయిల్స్ అని కూడా అంటారు. ఇవి సాధారణ నూనెల కంటే పూర్తి భిన్నమైనవి. అదే నా సందేహం కూడా. సాధారణంగా నూనె చుక్క బట్టలపై పడితే జిడ్డు మరక ఉండిపోతుంది కదా, కానీ ఈ వొలటైల్ ఆయిల్స్తో ఆ ప్రాబ్లం ఉండదనంటారు. అసలు వీటికి ఆ గాలిలో కలిసిపోయే లక్షణమెలా వస్తుంది? ఎందుకంటే ఇవి రూమ్ టెంపరేచర్ వద్ద కూడా ఆవిరైపోతాయి. అందుకే మరకలు ఏర్పడవు. పైగా ఇవి నీటికంటే తేలికైనవి. ఈ టెర్పెనాయిడ్స్ నిర్మాణంలో మెయిన్గా ఐసోప్రిన్ అనే చిన్న యూనిట్లుంటాయి. ఫార్ములా వచ్చే C5H8. అంటే 5 కార్బన్ అణువులు ఉంటాయా? అవును. ఈ ఐసోప్రిన్ యూనిట్లు ఎన్నో రకాలుగా జోడబడి రకరకాల సువాసనలను సృష్టిస్తాయి. ఇదొక అద్భుతమైన కాన్సెప్ట్ లాగా ఉందే. అంటే ఈ ఐసోప్రిన్ యూనిట్లు చిన్న చిన్న లెగో బ్లాక్స్ లాంటివి అనుకోవచ్చా? మన దగ్గర ఒక 5 లెగో బ్లాక్స్ ఉంటే ఒక చిన్న కారు చేస్తాం. మరో 10 కలిపితే పెద్ద బస్ అవుతుంది. అవును, కరెక్ట్గా చెప్పారు. అలాగే ఈ మొక్కలు ఈ యూనిట్లను పేర్చుకుంటూ పోతాయన్నమాట. ఆ లెగో బ్లాక్స్ అమరిక మారుతున్న కొద్దీ నిమ్మకాయ వాసన నుండి లవంగం వాసన దాకా పూర్తిగా మారిపోతాయా? ఖచ్చితంగా. మోనోటెర్పెనాయిడ్స్, డైటెర్పెనాయిడ్స్ ఇవన్నీ ఆ లెగో బ్లాక్స్తో కట్టిన కట్టడాలే. వాటికి కొన్ని ఆక్సిజన్ అణువులు తోడైతే వాటికి అంత ప్రత్యేకమైన వాసన వస్తుంది. పంటి నొప్పిని మాయం చేసే లవంగం నూనె అయినా యూకలిప్టస్ అయినా ఈ టెర్పెనాయిడ్స్ మాయే. కాని గాలిలోకి అంత త్వరగా ఆవిరైపోయే ఈ నూనెలను ఆ పూలనుంచి బయటకు తీయడం చాలా కష్టం కదా. కష్టమే. సాధారణంగా స్టీమ్ డిస్టిలేషన్ వాడతారు. కానీ సున్నితమైన సిట్రస్ పండ్ల తొక్కల కోసం ఎక్యూల్ మెథడ్ వాడతారు. పూలరేకుల విషయానికొస్తే ఎఫ్ల్యూరేజ్ అనే పురాతన విధానం వాడతారు. ఇందులో కొవ్వు పదార్థం మీద పూలరేకులను పరుస్తారు. ఆ వాసనలన్నీ ఆ కొవ్వులోకి ఇంకిపోతాయి. వావ్, అదొక కళలాగా ఉంది. సరే, ఇప్పుడు మరోవైపు వృక్షాల బెరడుల వైపు వెళ్దాం. అడవిలో ఒక చెట్టుకు గొడ్డలితో గాయమైతే కొన్ని రోజులకి అక్కడొక గట్టి జిగురు ఏర్పడి ఆ గాయం మానుతుంది కదా. ఆ సమయంలో ఆ చెట్టు ఏ రసాయనాలను వాడుకుంటుంది? అక్కడ 2 ముఖ్యమైన ఫైటోకెమికల్స్ వస్తాయి. అవే టానిన్స్ మరియు రెజిన్స్. ఇవి భౌతిక రక్షణ కవచాలు. ముందుగా టానిన్స్ చూసుకుంటే ఇవి ప్రోటీన్లను ప్రెసిపిటేట్ చేస్తాయి, అంటే అవక్షేపిస్తాయి. ఈ ప్రోటీన్లను అవక్షేపించడమంటే దానికి రియల్ లైఫ్లో ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? నాకైతే ఏం తట్టడం లేదు. ఉందండి. మనం జంతువుల చర్మాన్ని లెదర్గా మార్చడానికి టానింగ్ పరిశ్రమలో వాడేది ఈ టానిన్స్నే. అవి చర్మం కుళ్ళిపోకుండా కాపాడతాయి. మనకు గాయమైనప్పుడు రక్తం కారుతుంటే టానిన్స్ ఉన్న మందు పూస్తే అది రక్తాన్ని ఆపి గాయం త్వరగా మానేలా చేస్తుంది. ఓహో, అలాగా. అవును. డైరియా లాంటి కడుపు సమస్యలకు కూడా ఇవి పనిచేస్తాయి. అశోకబెరడు, ఉసిరి లాంటివి టానిన్స్కి ఎగ్జాంపుల్స్. వీటికి ఫెర్రిక్ క్లోరైడ్ టెస్ట్ చేస్తే బ్లూ లేదా గ్రీన్ కలర్ వస్తుంది. అంటే ఒక చెట్టు తన కోసం వాడుకునే పదార్థాన్ని మనం మన గాయాలకు వాడుతున్నామన్నమాట. మరి రెజిన్స్ సంగతేంటి? మనం ఇంట్లో వాడే ఇంగువ లాంటివి వీటి కిందకే వస్తాయా? ఖచ్చితంగా అవే. రెజిన్స్ అనేవి బెరడుకు గాయమైనప్పుడు రక్షణ కోసం వచ్చే ఎక్సుడేట్స్. గాలి తగలగానే ఇవి ఘనరూపంలోకి మారిపోతాయి. జీర్ణక్రియకు వాడే ఇంగువ, నొప్పులకు వాడే క్యానబిస్ ఇవన్నీ రెజిన్స్లోని రకాలే. ఇదంతా వింటుంటే ఈ టానిన్స్, రెజిన్స్ అనేవి చెట్లకు ఒక రకమైన ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివని అర్థమవుతోంది. తమ రక్షణ కోసం అవి ఉత్పత్తి చేసే ఆ జిగురు పదార్థాలనే మనం మన బ్యాండేడ్లాగా వాడుకుంటున్నామో. అవును. ఇదే ఫార్మకోగ్నోసిలోని అసలైన అందం. ఇవన్నీ మొక్కలు కేవలం మనకోసం తయారుచేసినవి కావు. తమ మనుగడ కోసం అవి రూపొందించుకున్న ఆయుధాలివి. వాటిని ఎలా వాడుకోవాలో మనం నేర్చుకున్నాం. నిజమే. ఈ రోజు జరిగిన ఈ లోతైన విశ్లేషణ మన దృక్పథాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. మొక్కల మూలాల్లో దాగి ఉన్న రసాయన ప్రపంచాన్ని మనం చాలా వివరంగా చూశాం. నైట్రోజన్, స్పార్క్ ప్లగ్స్ లాంటి ఆల్కలాయిడ్స్, క్యాబ్ డ్రైవర్లలాగా పనిచేసే గ్లైకోసైడ్స్, లెగో బ్లాక్స్ లాంటి టర్పెనాయిడ్స్, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటి టానిన్స్ మరియు రెజిన్స్. అవును. ఇవి కేవలం చదువుకునే పేర్లు కావు. ఉదయం తాగే కాఫీలోని కెఫీన్ దగ్గర్నుండి
యూకలిప్టస్ ఆయిల్ వరకు మన నిత్య జీవితంలో భాగమైన ఫార్మకోగ్నోసీ ఉదాహరణలివి. ఖచ్చితంగా ప్రతి మొక్క ఒక నిశ్శబ్ద రసాయన శాస్త్రవేత్త. ముగింపుగా ఒక ఆలోచన. మనం ల్యాబ్స్లో ఎన్నో యంత్రాలు వేడిని వాడి మందులను అతి కష్టమీద తయారుచేస్తున్నాం. కాని కదలికలేని ఒక చిన్న మొక్క ఎలాంటి యంత్రాలు లేకుండా కేవలం సూర్యరశ్మి, మట్టితో ఇన్ని రసాయనాల్ని ఎలా సృష్టించబరుగుతోంది? బహుశా మన విజ్ఞానం కంటే ఆ ప్రకృతి రసాయన శాస్త్రమే లక్షల ఏళ్లు ముందుందేమో ఒక్కసారి ఆలోచించండి. ఇవాల్టికింతే, మళ్ళీ కలుద్దాం. ఆసక్తికరమైన భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.